పోతన భాగవతము మత్స్యావతార కథని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఒక దినంబున శతయోజన మాత్రము విస్తరించెదు నీవు వినుము చూడా, మిటువంటి జశములానెన్నడూ నిరుగము, మీన జాతులకిట్టి మేనుగలదే. ఒక దినంబున శతయోజన మాత్రము విస్తరించెదు నీవు వినము చూడా, ఇటువంటి జశములానెన్నడూ నిరుగము, మీన జాతులకిట్టి మేనుగలదే. ఏమిటీకెవ్వడ వీలీల ద్రిప్పెదు కరుణ నా పన్నులగావ వేడి, అంభజ్జరంభైన హరివి నేనిరిగితి నవ్యయ నారాయణాభిధాన, జనన సంస్థితి సంహార చతుర చిత్త, దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవా. నీదు లీలావతారముల్ నిఖిల భూత భూతి హేతువుల్ మృక్యద పురుషవర్యా. ఒక్క రోజులో 100 యోజనాల మేర పెరిగిపోయావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కని విని ఎరుగము. జష జాతులకు ఎక్కడా ఇలాంటి శరీరము ఉండదు. నీవు ఎవరవు? ఇందుకోసం నన్ను తిప్పలమ్మట తిప్పుతున్నావు. దీనులను కాపాడడానికి ఈ మహామేన రూపం ధరించిన నీవు విష్ణువే అని తెలుసుకున్నాను. అచ్యుత నారాయణ పురుషోత్తమ, లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకునే మహానుభావుడవు నీవే. దీనులకు భక్తులకు నీవే దిక్కు. మహిమాన్వితమైన నీ లీలావతారాలు సర్వ ప్రాణులకు మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు మొక్కుతున్నాను అని ఈ పద్య భావము. ఇతరులముగాము సిత్తంగతులము మా పాలి నీవు గలిగితి, భక్త స్థితుడవగు నిన్ను నెప్పుడు నతి చేసిన వానికేల నాశము కలుగున్. ఇతరులముగాము సిత్సంగతులము మా పాలి నీవు కలిగితి, భక్త స్థితుడవగు నిన్ను నెప్పుడు నతి చేసిన వానికేల నాశము కలుగున్. మేము నీకు పరాయవాళ్ళం కాదు, నిర్మల జ్ఞానం కలవాళ్ళము. మాకు అండగా నీవు ఉంటావు. భక్తులలో నివసించేవాడవు నీవు. నీకు నిత్యం నమస్కరించేవాడికి చీటు కలగనే కలగదు కదా అని ఈ పద్య భావము. శ్రీలల నాకు చవదిక కేలి పరతంత్ర బుద్ధి క్రీడించు సుఖా, లోలుడవు తామసాకృతి నేల మద్దంబు వైతి విరిగింపు హరి. శ్రీలల నాకు చవేదిక కేలి పరతంత్ర బుద్ధి క్రీడించు సుఖాలోలుడవు తామసాకృతి నేల మద్దంబ వైతి విరిగింపు హరి. హరి లక్ష్మీదేవి వక్షస్థలంపై క్రీడిస్తూ సంతోషంగా విహరించే ఆనంద స్వరూపుడు. తామస ప్రకృతిలో తిరిగే చేప రూపాన్ని ఎందుకు ధరించావో తెలుపమయ్యా అని ఆ సత్యవ్రత మహారాజు అడుగుతూ ఉన్నాడు ఆ మత్స్యాన్ని అని పద్య భావము. ధన్యవాదములు.